ఇవాళ మనం స్ప్రింగ్ రోల్స్ చేసుకుందాం. సో ఇది చాలా ఫేమస్ చైనీస్ స్టార్టర్. మీరందరూ చాలా చోట్ల టేస్ట్ చేసి ఉంటారు. సో దీన్ని స్ప్రింగ్ రోల్ రెడీమేడ్ షీట్స్తో చేస్తున్నాం. కొంచెం అల్లం ఇంకా వెల్లుల్లి సన్నగా తరిగి ప్యాన్ మీద వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఫ్రై చేయండి. సో మనం రెగ్యులర్ చేసే ఫ్రైడ్ రైస్ లాగే ఇంచుమించు ఉంటుంది. సో నెక్స్ట్ ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ క్యాబేజ్, రెడ్ క్యాప్సికమ్ ఇంకా క్యారెట్ వేస్తున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బీన్స్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇవి వేసి కొంచెం సాల్ట్ వేయండి, అలాగే పెప్పర్ కూడా. సో బాగా కలపండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. మీరు ఒకసారి ట్రై చేస్తే మళ్ళా చేస్తూనే ఉంటారు. సో ఇది బాగా కలిసింది అనిపించాక తర్వాత మీరు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేయచ్చు. మీరు ఇంకా ఏమైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సోయా సాస్ వేస్తున్నాను. అయితే మీరు వేసే వెజిటబుల్స్ సూటబుల్గా ఉండాలి. బీన్స్ అలాంటివి అయితే అన్నీ వేయకూడదు. నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ వేసాను, రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను. సో దాంతోపాటు కొంచెం టొమాటో కెచప్. ఈ సాసెస్ వేయడం వల్ల స్టఫింగ్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందన్నమాట. అందుకే ఈ ఆల్రెడీ సాసెస్లోనే ఉప్పు ఉండడం వల్ల మీరు జాగ్రత్తగా ఉప్పు చూసి వేసుకోండి. ఇదిగోండి స్ప్రింగ్ రోల్ షీట్స్. ఇవి మీకు ఈజీగా మార్కెట్లో దొరుకుతాయి. కొంచెం మైదా ఇంకా వాటర్ కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. సో షీట్ని ఇలాగా కట్ చేసి మీరు ఆ పేస్ట్ని కార్నర్స్లో వేసి ఫోల్డ్ చేసుకోవడమే. మీకు నచ్చినట్టుగా మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు. నేను ఇలా చేస్తున్నాను. పఫ్ షేప్లో చేసుకోవచ్చు, మీ ఇష్టం. సమోసాలా కూడా చేసుకోవచ్చు. సో ఇలా డీప్ ఫ్రై చేసుకోవడమే, అంతే. చాలా ఈజీగా అయిపోయే స్టార్టర్ ఇది. సో మీకు అది మంచి కలర్ రాగానే మీరు తీసేయచ్చు. అంతే అండి, మన స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయినట్టే. మనం బయట తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఛార్జ్ చేస్తారు. హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకా మనమే చేస్తాం కాబట్టి హెల్తీగా చేసుకోవచ్చు. సో అదిగోండి మన స్ప్రింగ్ రోల్స్, వెజ్ స్ప్రింగ్ రోల్స్ చాలా ఈజీగా అయిపోతాయి. మీరు హ్యాపీగా ఇంట్లో ట్రై చేయండి. ఓకే, బాయ్.